హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నేను ఊర్లో తీసిన వీడియోనే అన్నమాట. సో ఇక్కడికి వచ్చి 1 వీక్ అవ్వడానికి వస్తుంది. సండే వచ్చిన నేను సండే నుంచి సండే వరకు 1 వీక్ అయితే అవ్వడానికి వస్తుంది. సో ఒక్కటే వీడియో అయితే అప్లోడ్ చేసిన వచ్చినప్పటి నుంచి. లాంగ్ వీడియో అయితే షార్ట్ వీడియోసే పెట్టినా కానీ లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు. సో అక్కడ తీసిన కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. అవి ఒకదాని తర్వాత ఒకటైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒకటైతే చేసినా కదా, ఈ రోజు ఇంకొకటి చేస్తున్నాను అనమాట. చూడండి, నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా ఛానల్ అయితే చూస్తున్నారు, కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసేవాళ్ళు. ఓకేనా? ఈ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు చూడండి, అందరూ మేమైతే చింత చిగురు అయితే తెంపుతున్నాం అనమాట. సో మార్నింగ్ నేను లేచి బ్రష్ అయితే వేస్తున్నాను. అప్పుడు మా నాన్న ఇక్కడ చింత చిగురు అయితే చూసాడనమాట మా ఇంటి ఎదురుగా చెట్టుకి. సో బాగుంది కదా అని చెప్పి దీన్ని చేపలు వేసి వండుకుంటే బాగుంటుంది కర్రీ. తెంపుదామంటే ఇంకా నేను కూడా వచ్చి తెంపుతున్నాను అనమాట. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అసలు చూస్తే చెట్టుకి చింత చిగురు ఉన్నట్టే అనిపించలేదు ఇన్ని రోజులు. నేను వచ్చి 1 వీక్ పైనే అవుతుంది, కానీ అసలు దానికి ఉన్నట్టు కూడా తెలియలేదు. దగ్గరికి వచ్చి చూస్తేనే అది తెలుస్తుంది దానికి ఉన్నట్టు. సో మాకైతే ఒక గిన్నె నిండా వచ్చిందండి. బయట కొనలేము కదా, చాలా కాస్ట్ ఉంది కదా. సో అందుకని అయితే తెంపేశాము. సో అది తెంపి ఇంట్లో పెట్టిన తర్వాత మా తాతయ్య అయితే వచ్చిండు అనమాట. మా తాతయ్య అయితే ఇట్లా ముంజలైతే తీసిస్తున్నాడు తినడానికి. సో మేము అందరం అయితే తినడానికి ఎప్పటి నుంచో వెయిట్ చేసాము. యాక్చువల్గా అవి ముందు రోజు తెచ్చిపెట్టినవి, కానీ మా తాత రాక దాన్ని తీయక మాకు తీసుకోరాక అది అట్లనే ఉండిపోయిందనమాట. నెక్స్ట్ డే వచ్చి ఇంకా కట్ చేస్తే మేమందరం తిన్నామన్నమాట. ఇవంటే చిన్నప్పుడు చాలా ఎక్కువ ఇష్టం ఉండేది, కానీ ఇంకా కొంచెం పెద్దగా తిన్న కొద్దీ దానిపైన ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఏవంటే మనం ఎక్కువగా తింటామో చిన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత అవే చాలా తగ్గించేస్తాం కదా. అట్లా చిన్నప్పుడు నేను ఎక్కువగా ఏదైతే తిన్నానో అవి ఇప్పుడు కొంచెం లైట్గా తింటున్నాను. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండట్లేదు వాటిపైన. తిని విసుకొచ్చి ఇంకా ఆపేసాను అనమాట. ఏవో అట్లా తినాలని కొన్ని తింటున్నాను అంతేగాని ఎక్కువ తినట్లేదు. ఇంట్రెస్ట్ పోయింది. ఇలానే కాదు, చాలా వాటిపైన సీతాఫలాలు కానీ అట్లా మ్యాంగోస్ కానీ చాలానే అట్లనే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. చిన్నప్పుడు ఎక్కువగా తిన్నా మ్యాంగోస్, సీతాఫలం ఇవి అన్ని చిన్నప్పుడు మా తాత ఊరికి వెళ్ళగానే సీతాఫలాలు ఇట్లా ముంజలు మ్యాంగోస్ అన్నీ తెచ్చేవాడు. ఇవన్నీ తిని ఇంట్రెస్ట్ తగ్గిపోయింది వాటిపైన. వేరే వాటిపైన ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఎక్కువగా తినడానికి. వీటిపైన తగ్గిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎందుకంటే ఇవి హైదరాబాద్లో దొరకవు కదా. సో ఎప్పుడన్నా ఊరికి వచ్చినప్పుడే, అది కూడా సీజన్ ఫ్రూట్ కదా, ఆ సీజన్లోనే దొరుకుతుంది కదా. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా మమ్మీ పిల్లలు అయితే తింటున్నారు. నేను వీడియో తీసి తర్వాత నేను కూడా అయితే తింటున్నాను అనమాట. ఎక్కువ అయితే తినలేదండి, కొన్నే తిన్నాను. యాక్చువల్గా ఇక్కడ తెచ్చింది కూడా కొన్నే, అది మా చెల్లి వాళ్ళ మామయ్య పంపించాడు. ఇంకా మా తాత అయితే కట్ చేస్తున్నాడు. తింటూ నేనైతే ఒకటి ఇటు ఇంటి ముందుకైతే తెచ్చుకొని, అక్కడ బల్ల ఉంది కదా దానిపైన కూర్చొని కొంచెం రిలాక్సింగ్గా తిందామని చెప్పి ఇటైతే తెచ్చుకున్నా. ఇక్కడ కోతులు కూడా ఎక్కువే అనమాట. సో అవి ఏ టైంకి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. సడన్గా నేను తినే టైంకి వచ్చాయనుకో ఇంకా అంతే అని చెప్పి ఇక్కడికైతే వచ్చి కూర్చున్నా అనమాట. మా ఇంటి ముందు ఇంటి వెనకాల కూర్చున్నారు అమ్మ వాళ్ళందరూ. నేనైతే ఇంటి ముందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఇంటి పక్కకి, ముందు కూడా కాదు. సో ఇక్కడైతే తింటున్నా. నాకైతే దాన్ని లోపల నుంచి మొత్తం తీసి తినే కన్నా ఇట్లా దాంతో తింటే నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది, అది మంచిగా అనిపిస్తుంది. అదే మా తాతయ్య ఏం చేస్తాడనంటే దాని మధ్యలో అవి ఏవైతే ఉన్నాయో ముంజలు అవి మాత్రమే తీసుకొని ఇంటికి వచ్చేదన్నమాట. ఇవైతే అక్కడ పడేసి వచ్చేవాడు. అంటే వెయిట్ ఉంటాయి కదా, ఎవరు మోసుకొస్తారు అని చెప్పి అట్లా చేసేవాడు. కాకపోతే నాకు ఇట్లా తినడమే ఇష్టం అన్నమాట. సో ఊర్లో అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడండి, నైట్ ఈవినింగ్ 5:30 తర్వాత 6:30కి అట్లా వర్షం స్టార్ట్ అయింది. నైట్ 9:30 10 వరకు పడింది. కొంచెం గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చింది, చూడండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది.
సో అట్లా 12-1 వరకు కూడా వర్షం పడుతూనే ఉందండి. సో వర్షంలో వేడివేడిగా ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో హైదరాబాద్లో అయితే ఏదంటే అది తింటాం కానీ ఊర్లో అయితే ఏం దొరకవు కదా. సో అమ్మ అయితే ఆమ్లెట్ అయితే చేసి ఇచ్చిందనమాట. సో ఎగ్స్ ఉడకబెట్టుకొని తిందామా అని అనుకున్నాం కానీ దానికన్నా వర్షంలో ఆమ్లెట్ తింటే ఇంకా బాగుంటుంది కదా. సో ఆమ్లెట్ అయితే వేసి ఇమ్మని చెప్పాము. సో అమ్మ అయితే అందరికీ వేసి ఇచ్చింది. సో పిల్లలు కూడా తింటున్నారు, నేను కూడా తింటున్నా. దాంతోపాటు ఆనియన్స్ తీసుకుంటే కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుంది వర్షంలో. చూసారు కదా ఉరుములు మెరుపులు అసలు బీభత్సంగా పడిందండి వర్షము. వీడియోలో అయితే అంత క్లారిటీగా ఆ బీభత్సాన్ని మీకు చూపించలేకపోవచ్చు కానీ చాలా భయం వేసింది కూడా. కొద్దిసేపు కరెంటు కూడా పోయింది. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఊర్లో నాకు నచ్చేది ఏంటంటే కరెంటు పోతే ఎంత పెద్ద వర్షం పడ్డా సరే 5 మినిట్స్లో 10 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అంతే.